రైట్ నో ప్రజెంట్ అయితే మన అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి మధురై ఫేమస్ జిగర్ తాండాకి అయితే వచ్చేసాం. సో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, మన నెల్లూరులో చాలా బ్రాంచెస్ అయితే ఉండొచ్చు, బట్ ఇక్కడ దొరికే టేస్ట్ ఎక్కడా దొరకదు. అఫ్కోర్స్ వీళ్ళకి ఇప్పటికే ఒక 2 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో లోపల సుధీర్ బ్రో ఉన్నారు, వారి మాటల్లో మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. కొంచెం అలా లోపలికి వెళ్ళిపోతే రైట్ సుధీర్ బ్రో అయితే కూర్చొని అలా సరదాగా టైం పాస్ చేస్తున్నారు. సో ఇంతకీ ఎలా ఉంది ఏంటి అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? యా ప్లీజ్ సిట్. చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత కలిసినందుకు హ్యాపీగా ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మన జిగర్ తాండాని టేస్ట్ చేశాను. ఆ రోజు ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే ఫ్లేవర్ అదే టేస్ట్. చాలా అంటే కొన్ని మర్చిపోలేము అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ ఊరు తాతయ్య ఊరు అంటారు కదా, లైక్ ఆ విధంగా జిగర్ తాండా అంటే ఆ ఫ్లేవర్కి ఇంకా నో ఎక్స్చేంజ్ అనమాట. సో ఎనీవే 2 బ్రాంచెస్ ఆల్రెడీ ఓపెన్ చేశారు, మళ్ళీ మరొక బ్రాంచ్. సో ఇంతకీ ఈ థాట్ ఎందుకు వచ్చింది అండ్ మోర్ ఓవర్ ఎలా ఉంది ఇక్కడ? ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 10 months కంప్లీట్ అయింది. ఓకే. సో ఈ 10 months జర్నీలో అప్ అండ్ డౌన్స్ చూసాము అండ్ యాజ్ వెల్ యాజ్ అప్ కూడా చూస్తున్నాము. బట్ మాకు వచ్చిన రెస్పాన్స్ ఒక్కొక్క కస్టమర్ దగ్గర నుంచి అది ఎప్పుడు మర్చిపోలేము. ఓకే. అండ్ ఆ ఇచ్చిన రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఎట్లా కావాలి, ఎట్లా వాళ్ళు ఫీల్ అవుతున్నారు దాని టేస్ట్ని అట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చినాము. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము అదే లెవెల్లో అదే టేస్ట్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాం ఈ 10 months వరకు. సో ఇంకా కొత్తగా ఏమైనా ఇవ్వాలి, కొత్తగా ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి సో 3rd బ్రాంచ్ ఓపెన్ చేసినాము మన అపోలో హాస్పిటల్ ఎదురుగానే. సో ఈ బ్రాంచ్లో వచ్చేటికి ఏంటంటే కంప్లీట్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ లాన్ ఏరియా ఉంది. సో హ్యాపీగా సాయంకాలం పూట హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తూ డ్రింక్ని హ్యాపీగా తాగొచ్చు. అండ్ దీంట్లో కూడా సేమ్ అదే టేస్ట్ స్టార్టింగ్లో ఎట్లా ఉందో ఎండింగ్లో కూడా అట్లానే ఉంటుంది. మా టేస్ట్ ఎప్పుడు అనేది మారదు. బయట టేస్ట్కి మా టేస్ట్కి అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మాకు తెలియదు, అంటే కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. వేరేవి ఐస్ క్రీమ్స్ వేయడము, డ్రై ఫ్రూట్స్ వేయడం ఇవన్నీ చేస్తారు. బట్ జిగర్ తండా అనేది ఏంటంటే ఇట్స్ యూనిక్ టేస్ట్. మనకి మీరు చెప్పినట్టుగా సో మన నెల్లూరులో కొన్ని యూనిక్ టేస్ట్లు ఉన్నాయి. మన రాధామాధవ్ దగ్గర కారం దోశ కానీ యాజ్ వెల్ యాజ్ మన మురళీకృష్ణ స్వీట్స్ కానీ అవన్నీ యూనిక్ టేస్ట్. మనకి ఆ యూనిక్ టేస్ట్ అనేది డిఫరెంట్, వాళ్ళు దేన్ని కంపేర్ చేయలేము. సో అలానే జిగర్ తండా అనేది ఒక డిఫరెంట్ టేస్ట్. దాంట్లో ఎటువంటి మిక్సింగ్ అనేది ఏమి వేయకూడదు. యాజ్ ఇట్ ఈస్గా తాగితేనే మీరు ఆ డ్రింక్ని ఫీల్ అవుతారు, హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగితే ఇంకా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది డ్రింక్ అనేది. అఫ్కోర్స్ ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట. బేసికల్లీ మీరు టేస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు కాబట్టి మన నెల్లూరులో అండి మధురై ఫేమస్ జిగర్ తాండా అనే నేమ్తో లాట్ ఆఫ్ బ్రాంచెస్, లాట్ ఆఫ్ ఫ్రాంచైజెస్ అయితే ఉన్నాయి. బట్ సుధీర్ బ్రో ఇచ్చే టేస్ట్ నెవర్ అండ్ ఎవర్. ఎందుకు చెప్తున్నానంటే ఇది అతిశయోక్తి అయితే కాదు. ఒక్కసారి మన మాగుంట లేఅవుట్లో ఎస్కేఆర్ స్కూల్ కదండి, ఎస్ఆర్కే స్కూల్లో ఒక బ్రాంచ్ అయితే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కరెంట్ ఆఫీస్ దగ్గర మరొక బ్రాంచ్ అయితే పెట్టారు. అండ్ థర్డ్ వన్ అఫ్ కోర్స్ మన అపోలో సెంటరు. సో ఎప్పుడైనా మీ ఫ్రీ టైంలో ఒక్కసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి, నేను చెప్పడం కాదు, సుధీర్ భయ్య చెప్పడం కాదు, మీరు మీ మాటలోనే చెప్పండి. దాంతోపాటు బయట ఇన్ కేస్ ఎవరైనా డ్రింక్ చేస్తుంటే జస్ట్ కంపేర్ చేసుకోండి, దట్స్ ఇట్. అంతకుమించి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అనమాట. టేస్ట్ విషయంలో నెంబర్ 1 అనమాట. సో ఇంకేంటి మరి ఇక్కడ స్పెషల్గా ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారా? అవునండి, ఇప్పుడు సో జిగర్ తండాతో పాటు కొన్ని హాట్ ఐటమ్స్ కూడా పెట్టున్నాము. సో ఈ హాట్ ఐటమ్స్లో ఏంటంటే ఎటువంటి ఆయిల్స్ కానీ ఏం యూస్ చేయట్లేదు. యాజ్ ఇట్ ఈస్ హెల్తీగానే ఉంటుంది ఫుడ్ ఐటమ్స్. దీంట్లో ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచెస్లో వచ్చేటి వెజ్, పన్నీర్ అండ్ విత్ చీజ్, వితౌట్ చీజ్ పెట్టున్నాము. అండ్ చీజ్ బౌల్స్ కూడా పెట్టున్నాము. సో వీటన్నిటిలో ఏంటంటే ఆయిల్ అనేది యూస్ చేయమండి. యాజ్ ఇట్ ఈస్గా ఎయిర్ ఫ్రైస్ పెట్టున్నాము, ఎయిర్ ఫ్రైస్తోనే మీకు ఇస్తాము. వితౌట్ ఆయిల్తో మీరు టేస్ట్ చేస్తే ఇంకా హెల్తీగా ఉంటుంది. మీరు ఆ టేస్ట్ని ఆయిల్తో కంపేర్ చేసేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఆయిల్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు, ఎట్లా యూస్ చేస్తారో తెలియదు. సో ఇదేంటంటే మేము ఎయిర్ ఫ్రైస్తోనే చేస్తాము, అప్పటికప్పటికే తయారు చేస్తాము. బట్ ఎవ్రీ ఐటమ్కి మేము 15 minutes టైం తీసుకొని చేస్తాం. 15 minutes అండి. ఎందుకంటే ఎయిర్ ఫ్రై అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు హీట్ ద ఫ్రెంచ్ ఫ్రైస్. సో అందుకని దాన్ని అట్లానే ఆ టైం ప్రకారమే మేము చేసి ఇస్తున్నాం. శాండ్విచ్ కూడా ఏంటంటే గ్రిల్ శాండ్విచ్ ఉన్నాయి. దాంతోపాటు చాక్లెట్ చీజ్ శాండ్విచ్ విత్ నట్స్, అది కొత్తగా ఇక్కడ పెట్టలేదు ఎవరు, నేనైతే చూడలేదు ఎక్కడ నెల్లూరులో. సో అది మేము స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ.
మా బ్రాంచ్లో ఇక్కడ ఉంది అది శాండ్విచ్ అనేది. ఇక్కడ ఒక మాట అయితే అన్నారు సుధీర్ గారు, ఎస్పెషల్లీ ఆయిల్ ఈరోజు చూస్తే అసలు వాడి 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 అది కాస్త మాడి తర్వాత వేరే లెవెల్లో అయిపోతుంది అనమాట. తినడానికి మంచిది కూడా కాదు హెల్త్కి. సో ఆన్ ద మ్యాటర్ దాన్ని పర్టికులర్గా ఫోకస్ చేస్తూ ఎయిర్ ఫ్రై అండి. మీరు బహుశా చాలామంది చూసే ఉంటారు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. సో చూడని వాళ్ళు కూడా ఒకసారి ఎయిర్ ఫ్రై ఎలా చేస్తారు అది కూడా మీ కళ్ళ ముందు, ఎస్పెషల్లీ 15 minutes అంతే కదండి, 15 నిమిషాల వ్యవధి ఆ టైంని తీసుకొని వాళ్ళు మీ కళ్ళ ముందే ఫ్రెష్గా తీసుకొస్తారు. అది కూడా స్పెషల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్, దాంతోపాటు శాండ్విచ్, దాంట్లో మళ్ళీ ఇంకా స్పెషల్స్ ఉన్నాయండోయ్. సో మీకు కావాలంటే చీజ్లో స్పెషల్గా చీజ్ ఉంటుందిగా, మంచిగా అంతా నీట్గా తట్టించి అలా తీసుకొచ్చి పెడతారు. సో ఇక్కడ ఇంకా స్పెషల్లీ జిగర్తాండా అనేది ఫేమస్, ఆబ్వియస్లీ దాని గురించి చెప్పనక్కర్లేదు. దాంతోపాటు ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ బయట మనం చూస్తే కొండ బిర్యానీలు ఉంటాయి కదా, కళ్ళ ముందే మేక్ చేస్తుంటారు. సో ఎందుకని అంత కల్తీ అయిపోతుంది ఈ రోజులో. సో మన కళ్ళ ముందు మేక్ చేస్తారు. దాంతోపాటు ఫుడ్ ఐటమ్స్కి నో అజినామోటో, నో ఫుడ్ కలర్ అని కూడా యాడ్ చేస్తున్నారు. వై బికాజ్ అంటే ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది కాబట్టి సుధీర్ గారు ఎస్పెషల్లీ అందరి ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని తన బిజినెస్ని మాత్రమే కాకుండా సో అందరినీ కూడా ఫోకస్ చేస్తూ ఈ విధంగా చేస్తున్నారు. సో ఇంకేంటి మరి, ఇంకేమైనా ఉన్నాయా పర్టికులర్గా, ఇంకేమైనా డ్రింక్స్ విషయంలో ఇంకేమైనా స్పెషల్స్? డ్రింక్స్ విషయంలో ఇంకా అదే సార్. సో స్పెషల్ ఇంకేముందో, మన జిగర్తండానే ఫేమస్. సో దాన్నే కంటిన్యూ చేస్తున్నాం. కొంతమంది ఏంటంటే ఇంకా హెల్తీగా ఇంకా ఫుడ్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు కదా అని అడిగారు, ఫీడ్బ్యాక్ తీసుకొని సో ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా వితౌట్ ఆయిల్తో స్టార్ట్ చేద్దాంలే, సో రీచ్ ఎలా ఉంటుందని. బట్ వీఆర్ కాన్ఫిడెన్స్ అబౌట్ దట్, ఖచ్చితంగా అది క్లిక్ అవుతుందని చెప్పి. డెఫినెట్లీ. యాక్చువల్గా ఫస్ట్ బ్రాంచ్ సక్సెస్, సెకండ్ బ్రాంచ్ సక్సెస్, థర్డ్ బ్రాంచ్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వై బికాజ్ ఎందుకంటే మంచి టేస్ట్ ఇచ్చారు. మన నెల్లూరు వాళ్ళకి టేస్ట్ ఇస్తే మన వాళ్ళు భోజన ప్రియులు, దాంతోపాటు ఆ డ్రింకులు ఏ అయినా సరే ఇలా వచ్చి ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి మళ్ళీ 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 వస్తూనే ఉంటారు. వాళ్ళు చేయడమే కాదు పక్కన వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా టేస్ట్ చేయిస్తారు. సో ఆబ్వియస్లీ మీరు మంచిగా ముందుకు వెళ్ళాలని, మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎనీవే గాయ్స్, ఫేమస్ జిగర్తాండా అది కూడా మధురై వారిది. సో ఎస్పెషల్లీ నెల్లూరులో ఎన్ని బ్రాంచెస్ ఉన్నానండి. సుధీర్ భయ్ అది మన మాగుంట లేఅవుట్లో ఉండే బ్రాంచ్. ఆ స్పెషల్లీ ఇంకా అక్కడ మధురై ఫేమస్ జిగర్తాండా అంటే ఎవరినైనా అడిగినా చెప్పేస్తారనమాట. దాంతోపాటు కరెంట్ ఆఫీస్ సెంటర్లో మరొకటి ఉంది. దాంతోపాటు మన అపోలో హాస్పిటల్ పరిధిలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి అండి, దయచేసి ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఒకసారి అలా టేస్ట్ చేయండి. ఇంకా నేను తర్వాత దయచేసి అని చెప్పడం అవసరం, మీరే దయచేస్తారు ఇక్కడికి. సో అది మ్యాటరు. సో ఎనీవే చూసారు కదా, మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో వీడియోలు అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. Bye bye.